పైథాన్ ఈస్ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్. పైథాన్ అనేది చాలా ఈజీ. ఐ మీన్ వెన్ యు ఆర్ కంపేరింగ్ విత్ యువర్ సి ప్లస్ ప్లస్ ఆర్ జావా లేదా డాట్ నెట్, సో వీటన్నిటితో కంపేర్ చేస్తే పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సో ఎందుకండి అంత ఈజీ అని చెప్తున్నారు? రీజన్ ఏంటి? సో మీకు ప్రూఫ్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ నా స్క్రీన్లో ఒక చిన్న పైథాన్లో డెమో ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడ పెట్టాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం రాస్తున్నాను చూడమ్మా, x=10, y=20, ప్రింట్ x+y. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని టాప్లో రన్ బటన్ ఉంది చూడండి. జస్ట్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే బాటంలో మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడమ్మా, 10+20 అంటే ద అవుట్పుట్ ఈస్ 30. సో ఈ ప్రోగ్రాంలో జస్ట్ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లో 10 ఇన్సర్ట్ చేశాను, వై అనే వేరియబుల్లో 20 ఇన్సర్ట్ చేశాను. సో జస్ట్ ప్రింట్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాను, x+y. సో ఇక్కడ ఏమైనా మీకు డేటా టైప్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అంటే మీకు సిలో కానీ C++లో కానీ జావాలో కానీ సో ఇలా డైరెక్ట్గా వేరియబుల్స్ తీసుకుంటే యాక్సెప్ట్ చేయలేము. కంపల్సరీ మీరు వేరియబుల్ ముందర ఏం రాయాలి? సో ఇంటీజర్ అనో లేదా ఫ్లోట్ అనో డబుల్ అనో సంథింగ్ ఏదైనా ఒక డేటా టైప్ అనేది రాయాల్సి ఉంటుంది. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేస్తున్నారు, వాట్ టైప్ ఆఫ్ డేటా you are going to store in that variable is called as a data type. Of course పైథాన్లో డేటా టైప్స్ లేవని చెప్పట్లేదమ్మా, పైథాన్లో డేటా టైప్స్ ఉన్నాయి. సో మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. మేబీ ఒక 1 or 2 days తర్వాత ప్రతి డేటా టైప్ కోసం నేను విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. బట్ పైథాన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకు ఇంటెలిజెంట్ అంటున్నా అంటే మీరు డేటా టైప్స్ ఏమీ రాయకపోయినా కూడా ఆటోమేటికల్లీ ఇట్ కెన్ అనలైజ్ ద డేటా టైప్. తనంతట అదే డేటా టైప్ని అనలైజ్ చేసుకుంటుంది. సో చూడండి, నేను ఇక్కడ ఏమైనా ఎక్స్కి డేటా టైప్ ఏమైనా రాసానా? ఏం రాయలేదు. డైరెక్ట్గా x=10, డైరెక్ట్గా y=20. సో డైరెక్ట్గా మనం ప్రింట్ x+y అని చెప్పి ప్రింట్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడమా, 10+20 అంటే 30 అనే అవుట్పుట్ మీకు కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి డేటా టైప్ రాయకపోయినా కూడా పైథాన్ కెన్ గివ్ ద డేటా టైప్స్ ఆటోమేటికల్లీ. సో ఒకసారి ప్రూఫ్ చూపిస్తాను చూడము. పైథాన్ డేటా టైప్స్ తనంతట తీసుకుంటుందా లేదా అని మీకు చిన్న ప్రూఫ్ ఒకటి చూపిస్తాను చూడండి. చూడండి, నేను ఇక్కడ x=10 అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద టైప్ ఆఫ్ ఎక్స్కి సంబంధించినటువంటి టైప్ ప్రింట్ చేయమని చెప్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైప్? టైప్ అంటే అర్థం ఏంటమ్మా? డేటా టైప్. లైక్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద ఎక్స్? సో ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ మనం ఏమైనా మెన్షన్ చేస్తామా? ఎక్స్ తాలూకా డేటా టైప్ ఏంటని మనం ఏమైనా రాసామా? నో, మనం ఏం రాయలేదు. జస్ట్ x=10 అని రాసాం అంతే. బట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్ తాలూకా టైప్ని ప్రింట్ చేస్తే అదేం ప్రింట్ అయింది చూడమా. వాట్ ఈస్ ద డేటా టైప్? ఇట్ ఈస్ టేకింగ్ ఇంటీజర్. సో మనం ఏం రాయకపోయినా కూడా అదే ఇంటీజర్గా తీసుకుంది ఎక్స్ని. ఇంటీజర్ అంటే ఏంటమ్మా? ఇంటీజర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద హోల్ నెంబర్స్ని స్టోర్ చేయడానికి మనకి ఇంటీజర్ అనే డేటా టైప్ మనకి హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. a=some 10.5 అని ఇచ్చాను. 10.5 దీన్ని ఫ్రాక్షనల్ నెంబర్ అంటారు. సో 10ని హోల్ నెంబర్ అంటున్నా, ఈ 10.5 ఏమంటున్నామా? ఫ్రాక్షనల్ నెంబర్ అంటే డెసిమల్ వాల్యూస్. సో ఇప్పుడు ఏ తాలూకా డేటా టైప్ చూడాలనుకోండి, ప్రింట్ ఐ వాంట్ టు సీ ద టైప్ ఆఫ్ ద ఏ తాలూకా టైప్ ఏం తీసుకున్నాం మనం అడుగుతున్నాం పైథాన్ని. అదేం తీసుకుంది చూడమ్మా? ఫ్లోట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెప్టింగ్ ద డెసిమల్ వాల్యూస్, ఫ్రాక్షనల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అదే మీరు సిలో కానీ C++లో కానీ జావాలో కానీ లేదా డాట్ నెట్లో కానీ సో ఇలా మీరు డైరెక్ట్గా వేరియబుల్స్ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీ మీరు ఆ వేరియబుల్కి డేటా టైప్ మీరే ఇవ్వాలి. ఇంటీజర్ ఎక్స్ అని మీరే ఇవ్వాలి, ఫ్లోట్ ఏ అని మీరే ఇవ్వాలి. లేదా ఇక్కడ స్ట్రింగ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటామో స్ట్రింగ్ అంటాం. సో ఇలా సతీష్ అని, రమేష్ అని, సురేష్ అని ఇలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మీరు ఒక వేరియబుల్లో తీసుకుంటే దాన్ని స్ట్రింగ్. సో మీరే స్ట్రింగ్ అని రాయాల్సి ఉంటుంది రిమైనింగ్ లాంగ్వేజెస్లో. బట్ పైథాన్లో తనంతట అదే డేటా టైప్స్ని అనలైజ్ చేసుకుంటుంది. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. పైథాన్ చాలా ఈజీ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా నేను మీ చేత చేయిస్తాను. సో డోంట్ వరీ. సో ఇక్కడ చూడమా, ఇంకో చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇక్కడ x,y అని ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను, x,y. సో ఇక్కడ నేను 10,20 అని ఇచ్చాను. వాట్ ఇట్ విల్ డూ? x,y=10,20 అంటే అది ఏం చేస్తుందమ్మా? సో 10 అనేది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది, 20 అనేది వెళ్ళి వైలో స్టోర్ అవుతుంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము? ఎక్స్కి వేరేగా డిఫైన్ చేసాం, వైని వేరేగా డిఫైన్ చేసాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? XYని మీరు అట్ ఏ టైం ఇలా డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ వాల్యూ విల్ గో టు ఎక్స్, ద సెకండ్ వాల్యూ విల్ గో టు వై. సో ఇక్కడ మీరు x+yని ప్రింట్ చేసి చూడొచ్చు, x-yని ప్రింట్ చేసి చూడొచ్చు, x into yని కూడా మీరు ఇక్కడ
ప్రింట్ చేసి చూడొచ్చు. బట్ హౌ టు రైట్ దిస్ ప్రోగ్రామ్స్, అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము ఎక్కడ రాయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టంలో మీరు పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇనిషియల్లీ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద పైథాన్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు మన సిస్టంలో పైథాన్ ఉందా లేదా మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో మన సిస్టంలో పైథాన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదమ్మా, ఈ సెర్చ్ ఆప్షన్లో యూ నీడ్ టు గో విత్ సిఎండి. సిఎండి అంటే అర్థం ఏంటమ్మా? కమాండ్ ప్రాంప్ట్. సిఎండి మీన్స్ కమాండ్ ప్రాంప్ట్. సో మీరు సిఎండి టైప్ చేస్తే ఇలా మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది వస్తుంది. సో యూ నీడ్ టు ఓపెన్ దట్ కమాండ్ ప్రాంప్ట్. చూపిస్తారు చూడండి. సో మీరు ఇక్కడ సెర్చ్లో ఏం టైప్ చేస్తారమ్మా? సిఎండి అని లేదా కమాండ్ అని టైప్ చేయగానే యూ కెన్ సీ ద కమాండ్ ప్రాంప్ట్. మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. యూ నీడ్ టు ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్లో జస్ట్ యూ నీడ్ టు టైప్ పైథాన్ స్పేస్ డాష్ డాష్ వర్షన్. పైథాన్ స్పేస్ డాష్ డాష్ వర్షన్. ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఎంటర్ ప్రెస్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ సిస్టంలో పైథాన్ అవైలబుల్గా ఉన్నట్టయితే ఇట్ విల్ షో ద వర్షన్ నెంబర్ ఆఫ్ ద పైథాన్. మీ సిస్టంలో పైథాన్ ఉందా లేదా, ఉంటే ఏ వర్షన్ ఉంది చెప్తుంది. సో ఇఫ్ యువర్ సిస్టమ్ డోంట్ హ్యావ్ పైథాన్, మీ సిస్టంలో ఇప్పటివరకు పైథాన్ ఎప్పుడు ఇన్స్టాల్ అయ్యి లేకపోతే పైథాన్ నాట్ అవైలబుల్ అని చెప్పి మీకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. కోర్స్ అంటే జస్ట్ మీ సిస్టంలో పైథాన్ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ కమాండ్ ప్రాంప్ట్లో. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు ఏమి ఇస్తారమ్మా? పైథాన్ స్పేస్ డాష్ డాష్ వర్షన్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు పైథాన్ వర్షన్ కనిపిస్తే ఎస్ పైథాన్ అవైలబుల్గా ఉంది అని అర్థం. సో లేదు ఎర్రర్ మెసేజ్ వచ్చింది అంటే అర్థం ఏంటమ్మా? పైథాన్ అవైలబుల్గా లేదు అని అర్థం. సో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, సో పైథాన్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అమ్మ. ఒకసారి చూడండి. సో మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఎనీ బ్రౌజర్. బెటర్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్దామా, ఈజీగా ఉంటుంది కదా. గో టు యువర్ గూగుల్ క్రోమ్. సో గూగుల్ క్రోమ్లో ఓపెన్ ద గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ పేజ్లో పైథాన్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. పైథాన్ డౌన్లోడ్. సో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు టాప్లోనే డౌన్లోడ్ పైథాన్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నాం. ఇక్కడ python.org అనేది మన పైథాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. మీరు ఎప్పుడు కూడా అఫీషియల్ సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, థర్డ్ పార్టీ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయొద్దు. ఓకే. సో python.org సైట్ కూడా చెక్ చేసుకొని యూ నీడ్ టు గో విత్ దిస్ డౌన్లోడ్ పైథాన్ మీద క్లిక్ చేస్తారు. సో దెన్ ఇట్ విల్ ఓపెన్ ద పైథాన్ అఫీషియల్ సైట్. ఇలా మనకి పైథాన్ అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే మీకు పైథాన్ తలక వర్షన్ నెంబర్ కనిపిస్తుందమ్మా. స్టాండ్ అలోన్ ఇన్స్టాల్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. లేదా మీరు ఏ ఓఎస్కి ఇన్స్టాల్ చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ ఓఎస్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇన్ జనరల్గా మనం అందరం విండోసే కదమ్మా వాడుతున్నాం. సో యూ కెన్ గో విత్ ద విండోస్. సో లేదు ఎవరైనా మ్యాక్ వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సో యూ నీడ్ టు సెలెక్ట్ ద మ్యాక్. సో ఈ విండోస్ వాడే వాళ్ళందరూ కూడా జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ద విండోస్. మ్యాక్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ గో విత్ ద మ్యాక్ ఓఎస్. ఓకే. సో ఇటు ఏం చేస్తుందంటే ఇట్ విల్ డౌన్లోడ్ ద ఫైల్. మనకి డౌన్లోడ్ ఫైల్ ఒకటి వస్తుంది. సో డౌన్లోడ్ ఫైల్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఫైల్ మీరు చూడొచ్చు. సో పైథాన్ అని చెప్పి ఈ సింబల్తో మీకు మీ డౌన్లోడ్స్లోకి ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ ఫైల్. ఆ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేసి యూ నీడ్ టు గో విత్ ఇన్స్టలేషన్ అనేది చేస్తారని. అయితే ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు కొన్ని ఇష్యూస్ కొంచెం కేర్ తీసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి అది కొన్ని చెక్ బాక్సెస్ అడుగుతుందమ్మా. సో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా యూ నీడ్ టు సెలెక్ట్ దట్ చెక్ బాక్సెస్. చాలామంది చేసే మిస్టేక్స్ అవే. చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేయకుండా ఇన్స్టలేషన్ నెక్స్ట్ కొట్టేస్తా అంటారు. సో అలా కాదు. ఇన్స్టలేషన్ బిగినింగ్లోనే అది మీకు కొన్ని చెక్ బాక్సెస్ అడుగుతుంది. యూ మస్ట్ సెలెక్ట్ దట్ చెక్ బాక్సెస్. కంపల్సరీ ఆ చెక్ బాక్సెస్ మీరు సెలెక్ట్ చేసే ఇన్స్టలేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మీలో ఎవరైనా ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే నేను కూడా మీ సిస్టంలోకి వచ్చి ఒకసారి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఓకే. సో ఇది పైథాన్ ఇన్స్టలేషన్ కోసం. వన్స్ ద పైథాన్ ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్, పైథాన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు ఇన్స్టాల్ ద ఐడిఈ. మనం ఏం ఇన్స్టాల్ చేసుకోవాలమ్మా? ఐడిఈని ఇన్స్టాల్ చేయాలి. ఐడిఈ అంటే ఏంటమ్మా? సో ఐడిఈ మీన్స్ వేర్ యు ఆర్ గోయింగ్ టు టైప్ యువర్ ప్రోగ్రామ్. మీరు మీ ప్రోగ్రామ్ని ఎక్కడ టైప్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఐడిఈస్ ఉంటాయి. చాలా ఐడిఈస్ ఉంటాయి. అందులో ఫెమిలియర్ ఐడిఈస్ రెండమ్మా. విఎస్ కోడ్ అంటారు. విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. ఇది ఒక ఐడిఈ. ఇంకో ఐడిఈ ఏముందమ్మా? పైచార్మ్. పైచార్మ్. సో ఈ రెండు ఫెమిలియర్ ఐడిఈస్. మీరు పైథాన్ ప్రోగ్రామ్ విఎస్ కోడ్లో రాసినా మీ ఇష్టమే, లేదా పైచార్మ్లో రాసినా మీ ఇష్టం. బట్ నేను రికమెండ్ చేసేది అందరికీ కూడా పైచార్మే డౌన్లోడ్ చేసుకొని
పైచార్మ్లోనే ప్రోగ్రామ్స్ రాయమని రికమెండ్ చేస్తాను. బిగినర్స్ అందరికీ కూడా ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ పైచార్మ్ అనేది. ఓకే, సే వన్ మోర్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ద పైథాన్. మా పైథాన్ ఇన్స్టాల్ చేయకుండా మీరు పైచార్మ్లోకి వెళ్ళొద్దు. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలమ్మా, ఇనిషియల్లీ యూ నీడ్ టు డౌన్లోడ్ యువర్ పైథాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఇన్స్టాల్ ద పైథాన్. కంపల్సరీ మీరు ఫస్ట్ పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ యూ నీడ్ టు డౌన్లోడ్ ద పైచార్మ్. పైచార్మ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ ఐడిఈ. ఇది ఒక ఐడిఈ వేర్ యు ఆర్ గోయింగ్ టు టైప్ యువర్ ప్రోగ్రామ్. మన పైథాన్ ప్రోగ్రామ్స్ని మీరు ఎక్కడ టైప్ చేయాలమ్మా, యూ నీడ్ టు టైప్ ద పైథాన్ ప్రోగ్రామ్స్. విఎస్ కోడ్లో టైప్ చేసుకున్నా మీ ఇష్టమే, లేదా పైచార్మ్లో టైప్ చేసినా మీ ఇష్టమే. నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటి అంటే పైచార్మే డౌన్లోడ్ చేసుకోండి. సో పైచార్మ్ డౌన్లోడ్ అని గూగుల్లో టైప్ చేస్తారు. సో చూడండి, అఫీషియల్ వెబ్సైట్ అనేది పైచార్మ్కి. సో ఏంటి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, ఇక్కడ jetbrains.com. ఈ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి. సో థర్డ్ పార్టీ సైట్స్లోకి ఎక్కడికి వెళ్ళొద్దు, అఫీషియల్ సైట్లోనే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు పైచార్మ్కి సంబంధించి అఫీషియల్ సైట్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా టాప్లో అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఫ్రీ అనమాట. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది పెయిడా. సో ఇందులో పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. ఫస్ట్ 1 month మిమ్మల్ని ఏం అడగదు. ఫస్ట్ 1 month యూ కెన్ యూజ్ ఇట్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 1 month తర్వాత మిమ్మల్ని అది అడుగుతుంది, ఏమిటి మీకు ప్రో కావాలా లేదా ఫ్రీ వర్షన్ కావాలా. జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ఫ్రీ వర్షన్. ఇప్పుడు కాదమ్మా, 1 month తర్వాత అడుగుతుంది మీకు ప్రో కావాలా లేదా ఫ్రీ వర్షన్ కావాలా అని. ఆఫ్టర్ 1 month యూ కెన్ సెలెక్ట్ ఫ్రీ అని సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, సో ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఈ పైచార్మ్ని డౌన్లోడ్ చేసి దీంతో పనిచేయడానికి ట్రై చేయండి. చూడండి, పైచార్మ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇలా డౌన్లోడ్ అవుతుందమ్మా మీ సిస్టంలో. పైచార్మ్ ఇలా డౌన్లోడ్ అవుతుంది ఫైల్. డబుల్ క్లిక్ చేసి ఇన్స్టలేషన్ చేయాలి. ఇక్కడ కూడా అది చెక్ బాక్సెస్ ఉంటాయమ్మా బిగినింగ్ స్టేజ్లో. ఇన్స్టలేషన్ స్టార్టింగ్లో యూ మస్ట్ సెలెక్ట్ ఆల్ ద చెక్ బాక్సెస్. కంపల్సరీ మీరు అన్ని చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేయాల్సిందే, ఏ చెక్ బాక్స్ కూడా వదలొద్దు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇన్స్టలేషన్ అంతా పూర్తయిన తర్వాత యూ నీడ్ టు ఓపెన్ యువర్ పైచార్మ్. మీరు మీ పైచార్మ్ని ఓపెన్, ఇలా మీకు పైచార్మ్ అనేది షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. సో యూ నీడ్ టు ఓపెన్ యువర్ పైచార్మ్. మీరు మీ పైచార్మ్ని ఓపెన్ చేసుకోవాలి. సో పైచార్మ్ ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో పైచార్మ్ ఓపెన్ అయిన తర్వాత వీ నీడ్ టు క్రియేట్ అవర్ ప్రాజెక్ట్. మనకంటూ ఓన్గా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ అంటే మన భాషలో ఫోల్డర్ అనుకోండి అమ్మా. యూ నీడ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్ ఆర్ యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్. సో ఎలా క్రియేట్ చేసుకుంటామండి. సో ఇనిషియల్గా ఫస్ట్ డే మీరు ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే టాప్లో మెనూస్ ఉంటాయి కదమ్మా. జస్ట్ గో టు ద ఫైల్ మెనూ. ఫైల్ అనే మెనూలోకి వెళ్తారు. సో ఫైల్ మెనూలోనే టాప్లో మీకు ఏం కనిపిస్తుందమ్మా, న్యూ ప్రాజెక్ట్. సో జస్ట్ ఫైల్ మెనూలో న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తారు. పైచార్మ్ ఓపెన్ చేస్తారు. పైచార్మ్లో ఫైల్ మెనూలో న్యూ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ డిఫాల్ట్గా అదే తీసుకుంటుందమ్మా. పైథాన్ ప్రాజెక్ట్ అని చెప్పి అదే డిఫాల్ట్గా నేమ్ తీసుకుంటుంది. మీరు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. సో లేదండి నేను ఏమైనా ఓన్గా ఇస్తాను అంటే మీ ఇష్టం, బట్ వీలైనంత వరకు ఆ నేమే అలా వదిలేయండి. పైథాన్ ప్రాజెక్ట్ అని వదిలేసి క్రియేట్. ఈ బాటంలో మీకు క్రియేట్ అనే బటన్ ఉంటుంది. జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇట్ విల్ క్రియేట్ ఏ పైథాన్ ప్రాజెక్ట్. అదే మీకు ఒక పైథాన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్. సో ఇనీషియల్గా ఈరోజు మనం చేసే వర్క్స్ అన్నీ కూడా, ఈరోజు మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డెమో అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని, డెమో అనే ప్యాకేజ్లో ఈరోజు మనం డెమో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఏ కాన్సెప్ట్కి ఆ సెపరేట్ ప్యాకేజ్ మీరు క్రియేట్ చేసుకుంటే మీకు తర్వాత ఈజీగా ఉంటుందమ్మా. అందుకే నేను బిగినింగ్ డే ఆ విషయం చెప్తాను. సో మన దగ్గర కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. పైథాన్ అనేది చాలా ఈజీ. పైథాన్ ఈజ్ వెరీ ఈజీ, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. చూడండి పైథాన్లో ఎన్ని రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయో. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఒక ఫోల్డర్లోనే పెట్టేశారనుకున్నాము, తర్వాత మీకు క్లమ్జీగా ఉంటుంది. సో దట్స్ వై ఏ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ సంబంధించిన ప్యాకేజ్ క్రియేట్ చేసుకోండి. మీకు ఈజీ అంటే ఓన్లీ ఫర్ యువర్ ఈజీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అరేస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయాలి, యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ అరే. సో లేదా క్లాసెస్ వేరేగా, కలెక్షన్స్ వేరేగా, కండిషన్స్ వేరేగా, సో డేటా టైప్స్ వేరేగా, డెమో ప్రోగ్రామ్స్ వేరేగా, సంథింగ్ ఇలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వేరేగా, ఫైల్ హ్యాండ్లింగ్ వేరేగా, సో లైక్ దట్ ఫంక్షన్స్ వేరేగా, జనరేటర్స్, ఇన్హెరిటెన్స్, సో లాంబ్డా అని, మాడ్యూల్ అని, లైక్ దట్
ఎలా క్రియేట్ చేస్తారండి? హౌ టు క్రియేట్ దిస్ ప్యాకేజెస్? ఏం లేదమ్మా, మీరు పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దానిపైన రైట్ క్లిక్ చేయండి. పైథాన్ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో న్యూ ఆప్షన్లో బెటర్ గో విత్ ఏ పైథాన్ ప్యాకేజ్ అని ఉంటుంది. పైథాన్ ప్యాకేజ్. ఈ పైథాన్ ప్యాకేజ్లో మీరు ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్తోనే మీకు ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏ రోజు కాన్సెప్ట్ ఆ రోజు ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు డెమో అనే ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోండి. ఇలా మీకు ఒక డెమో, మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి. నేను ఏదో డెమో అనే పేరు పెట్టుకున్నాను. ఓకే, సో డెమో అని చెప్పి ఒక ప్యాకేజ్. ఇన్సైడ్ దట్ డెమో, సో నేను డెమో 1, డెమో 2, డెమో 3 ఇలా నేను మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో హౌ టు క్రియేట్ ప్రోగ్రామ్స్, పైథాన్ ప్రోగ్రామ్స్ని ఎలా క్రియేట్ చేస్తాం. సో పైథాన్ ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది చూడమ్మా. ద ఎక్స్టెన్షన్ ఈస్ .py. .py అనేది ఎక్స్టెన్షన్. సో ఇది కూడా మీరేమి ఇవ్వాల్సిన పని లేదమ్మా, తనంతట అదే .py అనే ఎక్స్టెన్షన్ తీసుకుంటుంది. సో జస్ట్ మీరు మీ డెమో అనే ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో న్యూలో ఫస్ట్ ఆప్షన్, టాప్ ఆప్షన్ మీకు ఏం కనిపిస్తుంది చూడమ్మా, పైథాన్ ఫైల్. సో ఇక్కడ యూ కెన్ గివ్ ఎనీ నేమ్, మీకు నచ్చిన పేరు ఇవ్వచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డెమో అని ఇచ్చాను అంటే ఇక్కడ ఆల్రెడీ డెమో అని ఏం లేదు కదమ్మా. డెమో 1, 2, 3, 4, 5 ఉంది కానీ డెమో అని లేదు. మీకు చూపిద్దామని నేను డెమో అని ఇచ్చాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఎంటర్ ప్రెస్ చేయండి. మీ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే చూడమ్మా ఏం క్రియేట్ అయిందో, డెమో.py. నేనేం ఎక్స్టెన్షన్ ఇవ్వలేదమ్మా, తనంతట అదే ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ ప్రోగ్రామ్ని టైప్ చేయొచ్చమ్మా. యూ కెన్ టైప్ యువర్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ x = 100 లేదా y = some 200. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి చాలా చూడండి, నేనేమి x+y నేను రాయలేదు, అదే నాకు రికమెండేషన్స్ చూపిస్తుంది. సో అది కంప్లీట్ అవ్వాలి అంటే జస్ట్ మన కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే, మన కీబోర్డ్లో ట్యాబ్ అనే కీ ప్రెస్ చేస్తే సెంటెన్స్ అనేది అదే కంప్లీట్ చేసుకుంటుంది. సో ఆ తర్వాత చూడమ్మా నేనేమో రాయట్లేదు, అదే రాసుకుంటుంది. మీకు x-y కూడా అక్కడ ఏం చెప్తుంది చూడమ్మా, సజెషన్ ఏం చెప్తుంది, ట్యాబ్ టు కంప్లీట్. అంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ని ప్రెస్ చేయండి, కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, అదేమడుగుతుంది చూడమ్మా, ప్రింట్ x/y ట్యాబ్ టు కంప్లీట్. మన కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేస్తూ ఉంటే అదే కంటిన్యూ అయిపోతుంది. ఫస్ట్ డే ప్రోగ్రామ్ పైచార్మ్లో ఎలా రాయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ డే ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇనిషియల్లీ యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఓన్గా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. కొంచెం స్లోగా ఉంటుంది, వెయిట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం అదన్నీ లోడ్ అవుతుంది కదా. టాప్లో చూడండి ఫైల్ మెనూలో ఒకసారి చెక్ చేయండి. జస్ట్ చెక్ యువర్ ఫైల్ మెనూ. టాప్లో చూడండి మెనూస్ ఉన్నాయి. సో ఫైల్ మెనూలో మీకు న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. గో విత్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఎస్. సో న్యూ ప్రాజెక్ట్లో మీకు పైథాన్ ప్రాజెక్ట్ అని డిఫాల్ట్గానే అది తీసుకుంది చూడండి. బై డిఫాల్ట్ టేక్స్ ద ప్రాజెక్ట్ నేమ్ యాజ్ ఏ పైథాన్ ప్రాజెక్ట్. యూ క్యాన్ గో విత్ ఏ క్రియేట్. మీరు క్రియేట్ అనే బటన్ పైన చూడండి, బాటంలో క్రియేట్ ఉంది. ఎస్. సో మీకు ఇప్పుడు పైథాన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ గో. రైట్. సో చూడండి ఇక్కడ మీకు పైథాన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో హియర్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ ప్యాకేజ్. మీకంటూ ఒక ఓన్గా ప్యాకేజ్ని క్రియేట్ చేసుకుంటారు. ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తారమ్మా, పైథాన్ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళండి. న్యూలో పైథాన్ ప్యాకేజ్ అని ఉంటుంది చూడండి. ఎస్, పైథాన్ ప్యాకేజ్ సెలెక్ట్ చేయండి. సో పైథాన్ ప్యాకేజ్లో డెమో అని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ డెమో. ఎస్, డెమో. ఎంటర్. మీకు డెమో అని చెప్పి ఒక ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇన్సైడ్ దట్ డెమో మనం ఈరోజు డెమో 1 అనే ఒక చిన్న ప్రోగ్రామ్ని ట్రై చేద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ దట్ డెమో పైన రైట్ క్లిక్ చేయండి. న్యూలోకి వెళ్ళండి, పైథాన్ ఫైల్. ఎస్. సో డెమో 1 అని ఇవ్వండి. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, ఏదైనా పేరు ఇవ్వచ్చమ్మా. ఎగ్జాంపుల్గా డెమో 1. ఎక్స్టెన్షన్ మీరు ఏమీ అవసరం లేదు, అదే చెప్తున్నాను. నో నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్టెన్షన్, ఏమీ మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. సో జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. తనంతట అదే మీకు ఏం క్రియేట్ అయింది చూడమ్మా, demo1.py అని తనంతట అదే క్రియేట్ అయింది. మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. సో రైట్ ఎ స్మాల్ ప్రోగ్రామ్. ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ x = 10 and y = 20. In the next line you can go y = 20. In the next line you can go with a print x+y. Yes, run the program. Top లో you have a run button. టాప్ లో చూడండి మీకు రన్ అనే బటన్ కనిపిస్తుంది. ఎస్, రన్ ద ప్రోగ్రామ్.
సో యూ కెన్ సీ ద అవుట్పుట్ ఇన్ ద బాటంలో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. క్లియర్ కదమ్మా? ఓకే కదా? రైట్. సో యూ కెన్ స్టాప్ యువర్ షేరింగ్. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అమ్మా, నెక్స్ట్ డే క్లాస్లో మీరు నాకు స్క్రీన్ షేర్ చేసి చూపించండి. ఓవరాల్గా నోట్గా కాదు, స్క్రీన్ షేర్ చేసి నేను ప్రోగ్రామ్ చేశానండి, నాకు ఇక పర్టికులర్ ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ ఏంటి అని మీ స్క్రీన్ నాకు చూపిస్తే ఐ విల్ రెక్టిఫై ద ఇష్యూ. నేను ఆ ఇష్యూని రెక్టిఫై చేస్తాను. అంటే దాని ఫోటో తీసి ఫోటోని వాట్సాప్ పెట్టి అవన్నీ వద్దాం, డైరెక్ట్గా యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్, ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లం డైలీ. ప్రతిరోజు మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు నెక్స్ట్ డే క్లాస్లో స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో ఈరోజు నేను మీకు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనే పంపిస్తానమ్మా. ఏంటి ప్రోగ్రామ్స్ ఒకసారి చూద్దాం. స్మాల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. ఫస్ట్ డే డెమో 1 ఏంటమ్మా? డెమో 1 x=10 y=20 ప్రింట్ x+y మనందరికీ తెలిసిన ప్రోగ్రామే. సో దీనికోసం ఏమీ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఓకే. సో 10+20 అంటే ఇట్స్ నథింగ్ బట్ 30. నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటమ్మా? సో అట్ ఏ టైమ్ వీ కెన్ డిఫైన్ ద మల్టిపుల్ వేరియబుల్స్. మల్టిపుల్ వేరియబుల్స్ని మీరు అట్ ఏ టైం డిఫైన్ చేయగలుగుతారు. x,y=10,20 అంటే ఏం జరుగుతుందమ్మా? 10 అనేది xలోకి వెళ్తుంది, 20 అనేది yలోకి వెళ్తుంది. మీరు దాన్ని x+y, x-y, x*y ఏదైనా చేయగలుగుతారు. రైట్. సో థర్డ్ ప్రోగ్రామ్ ఏంటండి? థర్డ్ ప్రోగ్రామ్ డేటా టైప్ని మన పైథానే తీసుకుంటుంది. అంటే పైథాన్ డేటా టైప్ని చూపించమని అడుగుతున్నా. ఎక్స్ తలక డేటా టైప్ ఏంటి, లేదా ఏ తలక డేటా టైప్ ఏంటి? చూడమ్మా, ఎక్స్కి డేటా టైప్ ఏంటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఎక్స్ ఈజ్ ద ఇంటీజర్ డేటా టైప్. ఏకి డేటా టైప్ ఏం చూపిస్తుంది చూడమ్మా? పైథాన్ ఎలా అనలైజ్ చేసుకుంది, ద ఏ డేటా టైప్ ఈజ్ ఫ్లోట్ అని చెప్పి తీసుకుంది. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు. సో జావాలో కానీ లేదా రిమైనింగ్ లాంగ్వేజెస్లో డబుల్ కొటేషన్లో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం, సింగిల్ కొటేషన్లో ఉంటే దాన్ని క్యారెక్టర్ అంటారమ్మ. ఇన్ జనరల్గా జావాలో కానీ లేదా ఇతర లాంగ్వేజెస్లో మీకు డబుల్ కొటేషన్లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అంటారు, సింగిల్ కొటేషన్లో ఉన్నదాన్ని క్యారెక్టర్ అంటారు, అంటే సింగిల్ క్యారెక్టర్ అంటారు. బట్ పైథాన్లో అలా కాదు. పైథాన్లో స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో ఉన్నా అది స్ట్రింగే, సింగిల్ కొటేషన్లో ఉన్నా కూడా అది స్ట్రింగే. అంటే స్ట్రింగ్ని ఇక్కడ మీరు పైథాన్లో డబుల్ కొటేషన్ తీసుకోవచ్చు, సింగిల్ కొటేషన్ తీసుకోవచ్చు, అండ్ ట్రిపుల్ కోట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, x= అని చెప్పి నేను ట్రిపుల్ కోట్స్లో మై నేమ్ ఈజ్ సతీష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి రాశాను. ఎందులో రాశాను చూడండి? ట్రిపుల్ కొటేషన్స్లో రాశాను. ఓకే. సో అంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు, సింగిల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు, లేదా ట్రిపుల్ కోట్స్ అయినా కూడా మీరు స్ట్రింగ్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు కామెంట్స్, మీరు ఏదైనా ఒక లైన్ని కామెంట్ చేయాలి అంటే యూ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ లైన్, మీరు ఏదైనా ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకున్నట్టయితే సింగిల్ లైన్ కామెంట్ కోసం మనం హ్యాష్ కీ వాడవచ్చు. మన కీబోర్డ్లో హ్యాష్ కీ వాడి మీరు ఆ పర్టికులర్ లైన్ని కామెంట్ చేయొచ్చు. చూడండి, నేను రన్ చేస్తున్నాను. మీకు ఏం ప్రింట్ అయిందమ్మా? 10. ఎక్స్ వాల్యూ 10 ప్రింట్ అయింది. సతీష్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకమ్మా? సతీష్ని మనం ఏం చేసాం? కామెంట్ చేసాం. సో సురేష్ ప్రింట్ అయింది, రమేష్ ప్రింట్ అయింది. అంటే ఇలా మీరు హ్యాష్ కీ ద్వారా మీరు కామెంట్ చేయొచ్చు. లేదండి మల్టిపుల్ లైన్స్ నేను కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే, సో ట్రిపుల్ కోట్స్ చెప్పుకున్నాను చూడమ్మా, సింగిల్ ట్రిపుల్ కోట్స్ ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఈ 3 లైన్స్ కామెంట్ అయినట్టేనమ్మా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా కామెంట్లోకి వెళ్ళిపోయినట్టే. చూడండి, రన్ చేస్తే మీకు ఓన్లీ 10 మాత్రమే ప్రింట్ అయింది. సతీష్, సురేష్, రమేష్ ఇవేవి కూడా మీకు ప్రింట్ కాలేదు. ఇలా మీరు సింగిల్ ట్రిపుల్ కోట్స్ ద్వారా కూడా కామెంటింగ్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు కామెంట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇలా మల్టిపుల్ లైన్స్ని సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో కంట్రోల్ స్లాష్ అంటే ఇలా మీకు మల్టిపుల్ లైన్స్ కామెంట్లోకి వెళ్ళిపోతుంది. అన్కామెంట్ కూడా సేమ్ అమ్మ, కంట్రోల్ స్లాష్. అయితే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో అందరం వాడేది, అది మీరు సింగిల్ లైన్ అవనియండి లేదా మల్టిపుల్ లైన్ అవనియండి. సో కామెంట్ చేయాలి అంటే మన అందరం ఏం వాడతామమ్మా? మీరు ఏ లైన్స్ని కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తారు మీ కీబోర్డ్లో. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి కంట్రోల్ స్లాష్, బ్యాక్ స్లాష్ కాదమ్మా, నార్మల్ స్లాష్. ఓకే. సో కంట్రోల్ స్లాష్ ఈజ్ ఫర్ కామెంటింగ్, కంట్రోల్ స్లాష్ ఈజ్ ఫర్ అన్కామెంటింగ్. ఓకే. నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ పంపిస్తానమ్మా జీ డ్రైవ్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా మన గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకసారి నేను ఇక్కడ మన చాట్ బాక్స్లో వేస్తాను. ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో లేకపోతే విత్ యూజింగ్ దిస్ లింక్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నప్పుడే మీకు ఈ చాట్ బాక్స్ పనిచేస్తున్నాను. మీటింగ్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు చాట్ బాక్స్ పనిచేయదు. మీలో ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ లింక్ పైన, నేను పంపించిన లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వండి. సో వాట్సాప్ గ్రూప్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేను మీకు డైలీ సెండ్ చేస్తాను. ఏ రోజు ప్రోగ్రామ్స్ ఆ రోజే పంపిస్తాను. ఓకే. రైట్.
సే వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం మీకు ఏంటంటే మన క్లాసెస్ అనేవి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఉంటాను. వీక్లీ 4 days ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే క్లాస్ ఉండదు. అంటే టుమారో యూ డోంట్ హ్యావ్ క్లాస్, రేపు మళ్ళీ మీకు క్లాస్ ఉండదు. అగైన్ యువర్ క్లాస్ విల్ బి ఆన్ మండే. మళ్ళీ మీకు క్లాస్ అనేది మండే ఉంటుంది. ఓకే, ఈలోగా మీరు ఇన్స్టలేషన్స్ అవన్నీ కూడా ట్రై చేయండి. ఫస్ట్ డే ప్రోగ్రామ్ రాయడానికి ఇంట్లో ట్రై చేయండి. మీరు చేయలేకపోతే మండే మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించండి. నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, ఈరోజు క్లాస్ తలకు వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసి మీకు లింక్ అనేది పంపిస్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి మనకి టైప్ కాస్టింగ్ అనే ఒక చిన్న టాపిక్ ఉందన్నమాట. టైప్ కాస్టింగ్ అంటే మనం ఒక డేటా టైప్ నుంచి వేరొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 2.8 అని తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 2.8. సో దీని డేటా టైప్ చూసాను అనుకోండి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద ఎక్స్? ఎక్స్ యొక్క టైప్ మనకి ఏం కనిపిస్తుంది చూడమ్మా, ఎక్స్ ఈజ్ ద ఫ్లోట్ డేటా టైప్. ఎక్స్ ఈజ్ ద ఫ్లోట్, ఎందుకంటే డెసిమల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటున్నాం, ఫ్లోట్ అంటున్నాం. మీరు దాన్ని ఫోర్సిబుల్గా ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎస్, యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. ఈ ఎక్స్ని మీరు ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే దాన్ని వైలో స్టోర్ చేశాను. ఇప్పుడు వై తలక డేటా టైప్ ఏమి వచ్చిందో చూడము, వై డేటా టైప్ ఈస్ ఇంటీజర్. సో ఎక్స్ని ప్రింట్ చేస్తే మీకు 2.8 అని ప్రింట్ అయింది. సో వైని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ అయిందమ్మా, 2 అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. బట్ ఎనీవే మీకు నెక్స్ట్ క్లాస్లో ఇన్డెప్త్గా డేటా టైప్స్ కోసం చెప్తాను. సో ఈ మెటీరియల్స్ అన్ని కూడా ఏ రోజు ఆ రోజు నేను మీకు పంపిస్తాను. సో మండే వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, మ్యాపింగ్ అంటే ఏంటి, సో ఐ మీన్ డిక్షనరీ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, ఈ డేటా టైప్స్ అన్నీ కూడా ఇన్డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మనకి పైథాన్లో డేటా టైప్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ అమ్మా. సో క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ ప్రతి డేటా టైప్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈరోజు జస్ట్ పైథాన్లో ప్రోగ్రామింగ్ ఇలా ఉంటుంది అని మీకు చెప్పడానికే ఈ చిన్న ప్రోగ్రామ్స్ చూపించాను అంతే. కంగారు పడొద్దు, స్లోగా ఇంట్లో ఇన్స్టలేషన్ ట్రై చేయండి. పైచార్మ్లోనే ప్రోగ్రామ్స్ రాయడానికి ట్రై చేయండి. విఎస్ కోడ్ వద్దామా, వీలైనంత వరకు పైచార్మ్లోనే ట్రై చేయండి. ఓకే, సో ఎవరైనా ఏమైనా మాట్లాడాల్సి ఉన్నాయమ్మా? లాస్ట్ 1 minute ఉంది. ఎనీవన్ హ్యావ్ ఎనీ ఇష్యూ? అండ్ డైలీ మీకు ఇదే జూమ్ లింక్ ఉంటుందమ్మా, జూమ్ లింక్ మారదు. సో మన క్లాస్ ఎండింగ్ వరకు ఈ 50 days కూడా యూ హ్యావ్ ఏ సేమ్ జూమ్ లింక్. ఓకే, రైట్ అమ్మా, ఏమైనా మాట్లాడాల్సి ఉందమ్మా ఎవరైనా? ఓకే, ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా 8:30కి క్లాస్కి జాయిన్ అవ్వండి, లేట్గా జాయిన్ అవ్వద్దమ్మా. ఓకే.